ట్యాంక్ బండ్ భక్తజన సంద్రంగా మారింది. వేలాదిగా గణపతులు తరలి వస్తున్నారు. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు కోలాహలం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ విశేషాలను మా ప్రతినిధి రోజా అందిస్తారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నాను, ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాను నేను ప్రజెంట్. సో ఇక్కడ అంతా కూడాను ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి వాతావరణం వెల్లివిరుస్తూ ఉంది. దగదగ విద్యుత్ కాంతుల నడుమ గణనాథులందరూ కూడాను 9 రాత్రులు విశిష్ట పూజలు అందుకొని భక్తులందరి చేత వాళ్ళందరికీ కూడాను ఆశీస్సులు అందించిన ఆ గణనాథుడు ఈ ఏటికి సెలవంటూ నిమజ్జనానికై తరలి వస్తున్నటువంటి శోభాయాత్రను చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు భక్తులు అని చెప్తున్నారు. సో హైదరాబాద్ నుంచే కాకుండాను, కేవలం తెలంగాణ నుంచే కాకుండాను అన్ని రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడాను భక్తులు ఈ నిమజ్జన యాత్రను చూసి తరించాలని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా కుల ప్రాంత మత విభేదాలు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక రకమైనటువంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మనకు కనబడుతూ ఉంది. ప్రతిరోజు కూడాను హైదరాబాద్ అంటే మనందరికీ తెలుసు, ట్రాఫిక్ జామ్లతో, హారన్ల మోతతో, రణగుణ ధ్వనులతో కనిపించేటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతమంతా కూడాను ఈరోజు జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేటువంటి నినాదాలతో హోరెత్తిపోతూ ఉంది. సో అటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కనబడుతూ ఉంది. మనకి హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేటువంటి 2 అంశాలు ఉంటాయి. ప్రత్యేకించి వినాయక చవితికి ప్రత్యేకించి 2 అంశాలు మనకి అందరికీ కూడాను స్ఫురిస్తూ ఉంటాయి మదిలో. అవి ఖైరతాబాద్ గణేశుడు, అలాగే బాలాపూర్ గణేష్ లడ్డు. ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడు ఏ రూపంలో దర్శనమిస్తాడు భక్తులకి అనేటువంటి ఆతృత 3 నెలల ముందు నుంచే భక్తుల్లో ఉంది. సో అది ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులకు సాక్షాత్కారం ఇచ్చాడు గణనాథుడు. అలాగే బాలాపూర్ లడ్డు కూడా అనుకోని స్థాయిలో రికార్డుల మోత మోగించిందనే చెప్పొచ్చు. 10 లక్షలకు పైచిలుకే లడ్డు ధర పలికింది ఈసారి. సో లడ్డు కూడా చాలా విశిష్టత ఉంది. అందుకోసమనే పోటాపోటీగా దాన్ని దక్కించుకోవడానికి ఏమాత్రం వెనకాడట్లేదు భక్తులు అనేది దాని మహిమను ఎంతో మనకి చెప్తూ ఉంది. సో మొత్తానికి ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రము ఈ రోజు రాత్రి, రేపు తెల్లవారుజాము వరకు కూడాను ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 విగ్రహాల్లో 15,000 పైచిలుకు విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకే నిమజ్జనానికై తరలి వస్తూ ఉంటాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడాను ట్యాంక్ బండ్ వైపే, అన్ని దారులు ట్యాంక్ బండ్ వైపే అన్నట్టుగా ఇక్కడ వాతావరణం కనబడుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 3 నుంచి 5,000 వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అని అధికారులు చెప్తున్నారు. ఇక భద్రతా పరంగా కూడాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపుగా 25,000 పైచలకు పోలీస్ బృందం అంతా కూడాను పహారా కాస్తూ బందోబస్తులో పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పోలీసులు, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళ ముగ్గురు సమన్వయంతో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండాను కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్తున్నారు. భక్తులు కూడాను ప్రభుత్వము అలాగే అధికార యంత్రాంగము చేపట్టినటువంటి ఈ చర్యల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. గణనాథులందరూ కూడాను మరి కాసేపట్లో ఇంకా ఉధృతంగా ఈ విగ్రహాల సంఖ్య నిమజ్జనానికై తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.